గైస్, సో ఇప్పుడే మనం 'లోకా' మూవీ చూసి రావడం జరిగిందనమాట. యాక్చువల్లీ చూసి వన్ డే వస్తుంది, బట్ రివ్యూ చేయడానికి ఇప్పుడే తీరిక దొరికింది కాబట్టి ఇప్పుడు రివ్యూ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ 'లోకా' ఎలా ఉందిరా బాబు అంటే, దీనికి ఎటువంటి ఢోకా లేకుండా చూసేలా ఉంది. ఎస్పెషలీ మన ఈ మార్వెల్ డీసీల కంటే ఈ ఇయర్ 2025లో నాకు ఒక ఇండియన్ సూపర్ హీరో ఎక్కువ నచ్చుతుంది అని నేనైతే ఈ కళలో కూడా ఊహించలేదు. బట్ థ్యాంక్స్ టు అవర్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ నన్ను రాంగ్ అని ప్రూవ్ చేయడానికి. ఎందుకంటే ఈ 'లోకా' ఈ ఇయర్ రిలీజ్ అయిన మార్వెల్ డీసీ సూపర్ హీరో మూవీల కంటే చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఎస్పెషలీ ఇలాంటి కాన్సెప్ట్ మనము మన ఇండియన్ సూపర్ హీరో మూవీస్లో ఎక్కడా చూడలేదు. యాక్చువల్గా మన ఇండియాలో సూపర్ హీరో మూవీలు తీయడమే చాలా తక్కువ. బట్ నాకు తెలిసి ఇప్పుడు దాకా వచ్చిన అన్నిట్లో కంటే 'లోకా' ఒక టెక్నికల్లీ అడ్వాన్స్డ్, స్క్రిప్ట్ పరంగా కూడా చాలా ఎంగేజింగ్గా, ఐ థింక్ ఇప్పుడు దాకా వచ్చిన మా సూపర్ హీరో మూవీస్ కంటే 'లోకా' అయితే అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. క్రిష్తో సమానంగా ఉంది. అండ్ ఎందుకు ఇలా ఉంది అంటే కనుక, దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ టెక్నికల్ వాల్యూస్ అండి. మన ఈ 'లోకా' ప్రొడ్యూస్ చేసింది మన 'దుల్కర్ సల్మాన్' గారు. ఆయన 30 కోట్లు పెట్టారంటున్నారు కానీ, ఆ సినిమా చూస్తే మినిమం ఒక 200-300 కోట్లు బడ్జెట్తో తీసినట్టుంది. ఎందుకంటే ఈ సినిమా మొత్తం మనకి నైట్ టైమే జరుగుతుందన్నమాట. మోస్ట్లీ 70-80% మనకు అన్ని సీన్లు చీకట్లోనే ఉంటుంది, నైట్లోనే ఉంటుంది. బట్ మనకి ఎంత నైట్ టైంలో జరిగినా సరే, మనకి ఆ సీన్లన్నీ చాలా క్రిస్టల్ క్లియర్గా, ఎంతో హై ప్రొడక్షన్ వాల్యూస్తో తీసినట్టు కనిపిస్తుంది మనకి. కమింగ్ టు ది స్టోరీ విషయానికి వస్తే, మనకి రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఎక్కువ అండి. కల్చర్ ప్రకారంగా, ఇండియన్ హిస్టరీ ప్రకారంగా వీళ్ళు యక్షిని అనే కాన్సెప్ట్ తీసుకొని దానికి ఒక న్యూ ఏజ్ వ్యాంపైర్ సెటప్ని యాడ్ చేశారు. సో ఈ సినిమా మటుకు మనకి ఎస్పెషలీ జెన్సీ ఆడియన్స్కి చాలా గట్టిగా నచ్చుతుందని అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ఇంకా గట్టిగా స్టోరీ గురించి చెప్పలేను, ఎందుకంటే మనకి స్పాయిలర్లా వచ్చేసింది. మీరు ఈ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. ఎస్పెషలీ మన నీలి క్యారెక్టర్, నీలి మన కళ్యాణి ప్రియదర్శన్ ప్లే చేశారు. తనే లీడ్ క్యారెక్టర్, తనే ఈ మూవీ హీరో అనొచ్చు. నెల్సన్ ఉన్నాడు కానీ అతను సపోర్టింగ్ క్యారెక్టరే. చాలా బాగా చేశాడు నెల్సన్. బట్ మనకి ఫేస్ ఆఫ్ ద మూవీ అంటే నీలి. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా. ఈ నీలి క్యారెక్టర్ యొక్క బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో, ఆ బ్యాక్ స్టోరీ చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు మనకి. చాలా ఎంగేజింగ్ ఉంటుంది. అండ్ జేక్స్ బిజాయ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. సో ఈ మలయాళీస్ తలుచుకుంటే కనుక, వీళ్ళు అసలు శ్రద్ధ పెట్టి సినిమా తీస్తే ఓ లెవెల్లో ఆడతాయి అవి. వీళ్ళు అన్ని సినిమాలు చాలా తక్కువ బడ్జెట్లో హై క్వాలిటీతో తీస్తారు. ఈ 'లోకా' మూవీ కూడా అలాంటిదే. అండ్ వన్స్ అగైన్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ మలయాళం మూవీస్ ఆర్ బిల్ట్ డిఫరెంట్. సో ఈ వీకెండ్ మీరు కుదిరితే కనుక 'లోకా' డెఫినెట్లీ చూడండి. అండ్ ఈ సినిమాలో 2.5 గంటలు వీళ్ళు ఏమేమి ఎస్టాబ్లిష్ చేశారంటే, ఒక అద్భుతమైన సూపర్ హీరో ఆరిజిన్ స్టోరీ బిల్డప్ చేశారు బాగా. ఒక కొత్త సూపర్ హీరో యూనివర్స్ని బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. దానికి కావాల్సిన సెటప్ పెట్టుకున్నారు. అద్భుతంగా క్రియేట్ చేసుకున్నారు సెటప్. అండ్ ఒక అద్భుతమైన విలన్ ఆరిజిన్ స్టోరీ కూడా 2.5 గంటలోనే అన్నీ. ఒక అద్భుతమైన విలన్ ఆరిజిన్ స్టోరీని కూడా క్రియేట్ చేసుకున్నారు. అండ్ దానికి తోడు మధ్యలో ఈ సూపర్ హీరో యూనివర్స్ సంబంధించిన వేరే హీరోల యొక్క క్యామియోలు, వేరే హీరోలు అంటే సూపర్ హీరోలు స్లాష్ మన మలయాళం సూపర్ స్టార్స్. వాళ్ళెవరో నేను చెప్పలేను, స్పాయిలర్ కిందకి వచ్చేస్తుంది. జస్ట్ 2 hours 31 minutes టోటల్ రన్ టైంలో వీళ్ళు ఇన్ని ఎస్టాబ్లిష్ చేశారు. బ్యాక్ డ్రాప్ కూడా ఇంట్రడ్యూస్ చేసి, మనకి ఒక విలన్ సెట్ చేసి, ఆ విలన్ కూడా ఒక మంచి బ్యాక్ డ్రాప్ ఇచ్చి, వాడికి కూడా ఒక అద్భుతమైన ఆరిజిన్ స్టోరీని క్రియేట్ చేసి, దానికి తోడు ఒక కొత్త సూపర్ హీరో యూనివర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం, దాంతోపాటు ఆ సూపర్ హీరో యూనివర్స్ యొక్క హీరోస్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం. ఇది అసలు ఎలా చేశారు ఈ డైరెక్టర్ డామినిక్ అరుణ్ గారికి. ఎందుకంటే ఇన్ని అచీవ్ చేయడం ఈ తక్కువ 2.5 hours డ్యూరేషన్లో, తక్కువ డ్యూరేషన్లో
ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో హ్యాట్స్ ఆఫ్ టు డామినిక్ అరుణ్, హ్యాట్స్ ఆఫ్ టు దుల్కర్ సల్మాన్. 30 కోట్ల బడ్జెట్తో తీశారంటున్నారు కానీ ఆ అవుట్పుట్ మటుకు 300 కోట్ల బడ్జెట్లా ఉంది. అద్భుతంగా తీశారు అసలు. ఆ ప్రొడక్షన్ క్వాలిటీ, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తున్నాయి. సీజే కూడా అద్భుతంగా ఉంది. యాక్షన్ సీన్స్ సూపర్గా ఉన్నాయి. వీళ్ళు ఎంత బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారంటే మనకి యాక్షన్ సీన్స్ ఉండే తక్కువ, కానీ ఆ యాక్షన్ సీన్స్ మధ్యలో జరిగే ఈ బిల్డప్, ఈ సెటప్ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా హిలేరియస్గా, చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా కామెడీతో హిలేరియస్గా వెళ్తుంది. సో యా, మన కళ్యాణి ప్రియదర్శన్ గారు, నెల్సన్, నెల్సన్కి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. సారీ వాళ్ళ పేర్లు గుర్తులేవు, బట్ వాళ్ళిద్దరు కూడా అద్భుతంగా నటించారు. వాళ్ళ కామెడీ సూపర్ పండింది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఈ సినిమాలో ఒకే ఒక పాట ఉంది. ఆ పాట కూడా మనకి సీన్లతో పాటు బ్యాక్గ్రౌండ్లో వెళ్ళిపోద్ది. బట్ ఆ పాట ఈ మలయాళం పాటలను తెలుగులో ఎవడు డబ్ చేస్తాడో కానీ బాబోయ్, ఆడికి దండంరా బాబు. అసలు నువ్వు అమ్మ వదిలేరా బాబు, ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోరా బాబోయ్. అంత ఘోరంగా, అంత లేకిగా, అసలు చాలా లేకి ఉంటుంది ఆ పాట. నాకు ఆ మ్యూజిక్ వింటే మలయాళం సూపర్ ఉంటుంది అనిపిస్తుంది, కానీ వీళ్ళు తెలుగులో మాత్రం దాన్ని నాశనం చేశారు అసలు. సో ఆ ఒక పాట మినహాయిస్తే సినిమా ప్రొడక్షన్ వాల్యూ మొత్తం టాప్ నాచ్. తెలుగు డబ్బింగ్ కూడా టాప్ నాచ్. అండ్ సీజీఐ వర్క్ కూడా బాగుంది. సో యా, ఈ లోకాని మీరు మిస్ చేయకూడదు. ఎందుకంటే ఇలాంటి సూపర్ హీరో జానర్ సినిమాలు ఇండియాలో రావడమే అరుదు. దానికి తోడు ఇంత అద్భుతంగా తీయడం, ఇంత అద్భుతంగా ప్రజెంట్ చేయడం ఇంకా చాలా అరుదు. సో ప్లీజ్ 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 డూ వాచ్ లోకా దిస్ వీకెండ్. అండ్ దీనికి మనం ఇచ్చే రేటింగ్ 10కి మనం యా 9 వరకు ఇవ్వచ్చు. నాకు చాలా బాగా నచ్చింది మూవీ. సో యా, ప్లీజ్ డూ వాచ్ లోకా దిస్ వీకెండ్.